For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్షేణ్ గారు. సార్తో మాట్లాడి అనేక సందేహాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? ఎక్సలెంట్, ఫైన్ అండి. సార్, ఈరోజు నాకు మా ప్రేక్షకులకి సబ్ కాన్షియస్ మైండ్ పవర్ గురించి చెప్పండి సార్. మీ జీవితం అంతా సబ్ కాన్షియస్ మైండ్ పవర్ మీదే ఆధారపడి పనిచేస్తుందండి. అయితే చాలా వరకు మనకు ఉండేది ఒకటే మైండ్, కానీ దాన్ని డివైడ్ చేశారు కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే. కాన్షియస్ మైండ్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే కాన్షియస్గా ఏదైనా వర్క్ చేస్తుంటామో ఇవన్నీ కాన్షియస్ మైండ్ ద్వారా చేస్తాము. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే, సబ్ కాన్షియస్ మైండ్లో ఏమేమి ఉంటాయంటే, మన గత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు కానివ్వండి, వాల్యూస్, నమ్మకాలు, ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉంటాయి. అంటే ఇంటర్నల్గా మనల్ని నడిపించేది సబ్ కాన్షియస్ మైండే. అంటే మనకు ఒక మొబైల్ ఉంటుంది అనుకోండి, మొబైల్లో మెమొరీ కార్డ్ లాంటిదండి. మెమొరీ కార్డ్లో మనం ఏదైతే రికార్డ్ చేసి ఉంచుతామో అదే డిస్ప్లే అవుతుంది కదా. సేమ్ మన సబ్ కాన్షియస్ మైండ్లో కూడా మన బిలీవ్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, రికార్డింగ్స్ కానివ్వండి, అన్నీ ఉంటాయి. మనకు ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ దేని మీద ఆధారపడి పనిచేస్తుందంటే కాన్షియస్ మీద. సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళే సమాచారం అంతా మన పంచేంద్రియాల ద్వారానే వెళ్తుంది. ఉదాహరణకు మనకు ఒక వాచ్మెన్ అనుకోండి, మన హౌస్కి ఒక వాచ్మెన్ ఉన్నాడు. ఇంట్లోకి ఎవరిని పడితే వాళ్ళను పంపరు కదా. కాబట్టి కాన్షియస్ మైండ్ కూడా ఏదైతే మనకు అవసరమో వాటినే లోపలికి పంపిస్తుంది. అంటే మీ జీవితం అంతా సబ్ కాన్షియస్ మీదే ఆధారపడి పనిచేస్తుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్కి లాజిక్గా తెలియదండి, కానీ కాన్షియస్ మైండ్కి లాజిక్ తెలుసు. సబ్ కాన్షియస్ మైండ్ మీరు అబద్ధం చెప్పినా నిజమేనే నమ్ముకుంటుంది, నిజం చెప్పినా నిజమే అని అనుకుంటుంది. ఉదాహరణకి మీరు ఒక మూవీ చూసారనుకోండి, ఒక మూవీ చూస్తున్నప్పుడు ఒక ఎమోషన్ సీన్ వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఏడ్ చేస్తారు. అది అబద్ధం అని తెలుసు కదా మీకు, మరి ఎందుకు ఏడ్చారు? మీ సబ్ కాన్షియస్ మైండ్కి తెలియదు. మీరు కూడా అంతే. మీరు ఏదైతే సాధించబోతున్నారో అవి అన్నీ మీరు పొందుతున్నట్లు మీ సబ్ కాన్షియస్ మైండ్కి గనక నమ్మించారనుకోండి, 100% అది పనిచేస్తుంది. మీరు ఏది కోరుకున్నా కూడా మీ జీవితంలోకి రావడానికి మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు తోడ్పడుతుంది. అయితే సబ్ కాన్షియస్ మైండ్ మీరు నమ్మించగలగాలి. ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు సంపాదించగలను అని మీరు అన్నారనుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ అడుగుతుంది, ఎలా సంపాదిస్తావు, నీకు సోర్స్ ఏంటి, వెంబడే క్వశ్చన్ చేస్తుందండి. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వ్యక్తిలో కూడా 150,000 నెగిటివ్ వర్డ్స్ ఉంటాయండి. అంటే చాలా వరకు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన పరిసరాలు కావచ్చు, ఇటువంటి వాతావరణంలో కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటారంటే, చాలా మంది వాళ్ళు విన్న మాటలు, వాళ్ళ ఇంట్లో చెప్పిన మాట, నీ వల్ల కాదు, నీవు చెయ్యలేవు, నీకు సరిపోదు, నీకు రాదు, ఇటువంటివి నెగిటివ్ మాటలు అన్నీ మాట్లాడి ఉంటారు కదా. అవన్నీ 150,000 వర్డ్స్ ఉంటాయి. ఈ 150,000 వర్డ్స్ మీ సబ్ కాన్షియస్లో ప్రింట్ అయ్యి ఉంటాయి. వాటిని తీయాలి అంటే కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ మాట్లాడాలి. అందుకోసమే మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు వెంబడే మన సబ్ కాన్షియస్ ఆలోచిస్తుంది, ఇది నిజంగా అవుతుందా? కారణం ఏంటి? ఆ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే నెగిటివ్స్ని తీసేసి మీరు వాటికి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టాలంటే ఏం లేదు, మీరు కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పాలి. ఐ కెన్, ఐ విల్, ఇటువంటివి పాజిటివ్. నేను చెయ్యగలను, నేను సాధించగలను, నా వల్ల అవుతుంది, ఇటువంటివి మీరు చెప్పినప్పుడు 100% సబ్ కాన్షియస్ మైండ్ అనేది పనిచేయడం ప్రారంభం అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడు వరకు బాగా పనిచేస్తుంది అంటే, నిద్రపోతున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి. మనము డైలీ మెలకువగా ఉండేటప్పుడు మన డైలీ లైఫ్లో, రొటీన్ లైఫ్లో కాన్షియస్తో చేస్తాం, పంచేంద్రియాల ద్వారా చేస్తాం. అంటే మన ముక్కు కావచ్చు, స్పర్శ కావచ్చు, స్మెల్ కావచ్చు, ఇటువంటి వాటి ద్వారా సమాచారాన్ని మనం లోపలికి పంపిస్తూ ఉంటాం. కానీ మనం నిద్రపోయిన తర్వాత మెలకువగా ఉండేది ఏంటి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు పవర్ఫుల్గా పనిచేయాలి అంటే మీరు రాత్రి నిద్రపోయే గంట ముందు చాలా యాక్టివ్గా పనిచేస్తుందండి. కాబట్టి మీకేం కావాలి? ఇప్పుడు డబ్బే కావాలి. కాబట్టి మీరు రాత్రి పడుకోబోయే ముందు డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్సే చేయండి. మీరు బెడ్ మీద ఇలా పడుకుంటూ ఉంటారు కదా, జస్ట్ డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద అనుకుంటూ పడుకోండి.
మీ సబ్ కాన్షియస్ మైండ్ డబ్బు గురించే ఆలోచిస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ మన ఆధీనంలో లేదండి. మన సబ్ కాన్షియస్ మైండ్ తనకు తానే సొంతంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే గుండె మన ఆధీనంలో లేదు కదా. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఆధీనంలో ఏమేమి ఉంటాయి? హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, లివర్ కానివ్వండి, ప్యాంక్రియాస్, ఇవన్నీ అనియంత్రిత అవయవాలు అంటారు. నియంత్రిత అవయవాలు అంటే ఏంటి? కళ్ళు, అదేవిధంగా ఈ హ్యాండ్స్, మన పంచేంద్రియాలు ఆధీనంలో ఉంటాయి. కాన్షియస్ మైండ్కి లాజిక్ అవసరం. మనం ఏదైనా ఒక వర్క్ చెప్పామనుకోండి, అది లాజిక్ అడుగుతుంది, ఇది ఎలా అవుతుంది చెప్పండి. కానీ సబ్ కాన్షియస్కి లాజిక్స్ ఏం తెలియవు. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ పవర్ఫుల్గా పనిచేయాలి అంటే కాన్షియస్ మైండ్ చాలా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ని లోపలికి పంపాలి. మన ఇంట్లోకి ఎవరైనా తెలియని వ్యక్తి వచ్చాడనుకోండి, మన లోపలికి రానిస్తామా? ఆ వ్యక్తి ఎలాంటి వాడు, మంచివాడా చెడ్డవాడా, మనకు ఉపయోగమా లేకపోతే ఏమైనా నష్టాలు కలిగిస్తాయని ఆలోచిస్తాం. మీరు ఒక వ్యక్తి గురించి అలా ఆలోచిస్తున్నప్పుడు మరి మీ సబ్ కాన్షియస్ మైండ్లో నెగిటివ్ని ఎలా పంపిస్తారు? కాబట్టి మనకు పెద్దవాళ్ళు అన్నారు, మంచినే చూడాలి, మంచినే వినాలి, మంచిగా మాట్లాడాలి. ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ని పవర్ఫుల్గా తయారు చేయడానికే. కాబట్టి మీ జీవితంలో అన్ని రకాల రికార్డింగ్స్ మీ సబ్ కాన్షియస్లో ఉంటాయండి. మీ సబ్ కాన్షియస్లో నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని మీరు పెట్టినప్పుడే సక్సెస్ అవుతారు. నెగిటివ్స్ని మీరు ఎలా తీయొచ్చు అంటే కంటిన్యూగా చాంటింగ్ చేయడం ద్వారా తీయచ్చు. అదేవిధంగా మీరు రోజు రాస్తూ అఫర్మేషన్ రాయడం ద్వారా తీయచ్చు. మెడిటేషన్ ద్వారా కూడా చేయొచ్చు. రోజు ఒక 15 నుంచి 21 నిమిషాలు కనుక మీరు మెడిటేషన్లో కూర్చోగలిగితే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ నెగిటివ్ బిలీవ్స్ అన్నీ కరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీ నమ్మకాలను మార్పు చేసుకుని ముందుకు వెళ్తారో 100% సబ్ కాన్షియస్ మైండ్ పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీ యొక్క అంతరాత్మ సబ్ కాన్షియస్ మైండ్, అదే గాడ్ అనుకోండి, సూపర్ పవర్ అనుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే మీరు ఏదైనా సాధిస్తారు. ఒక్కసారి గనుక మీ సబ్ కాన్షియస్ మైండ్ని మీరు నమ్మించారనుకోండి, మీరు కోరుకున్నది మీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత తనది. అది సబ్ కాన్షియస్ మైండ్ పవర్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.